తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి రగులుతోంది. ప్రత్యేకించి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేతలు చాలా అసహనంతో ఉన్నారు. ఆమె తన తీరునైనా మార్చుకోవాలి, లేదంటే ఇన్ఛార్జిగా మీనాక్షినైనా మార్చాలి అనే మెజారిటీ నేతలు గట్టిగానే పట్టుపడుతున్నట్లు పార్టీ వర్గాల భోగట్టారు. పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం కమిటీలు వేసేసి చేతులు దులుపుకుంటున్నారని మీనాక్షిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి ఇన్ఛార్జితో పార్టీకి లాభమేంటి సార్ అని ఏకంగా ముఖ్యమంత్రికే నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చిన కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 9 ఏళ్లు ఆగాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయాలన్న లక్ష్యంతో మీనాక్షి నటరాజన్ను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించారు. ఆమె వచ్చిన కొత్తల్లో హుషారుగానే కనిపించినా రాను రాను ఆమె అంత ఆసక్తితో వ్యవహారాలు నడపడం లేదన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో వివిధ వర్గాల నేతల మధ్య సమన్వయం చేయడం, అసంతృప్తి నేతలను బుజ్జగించి పార్టీకి డ్యామేజ్ జరగకుండా చూడడం ఆమె పనులు. అయితే ఆ పనులు తప్ప ఆమె అన్నీ చేస్తున్నారన్న విమర్శ పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కేవలం కమిటీలు వేయడమే తన పని అన్నట్లు నటరాజన్ వ్యవహరిస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు. మీనాక్షి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 20కి పైగా కమిటీలను వేశారు. అయితే ఆ కమిటీలను ఏ ఉద్దేశంతో వేశారో, ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది ఆమె చూడ్డమే లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వేసిన కమిటీలు ఏం చేస్తున్నాయో కూడా ఆమె ఆరా తీయడం లేదంటున్నారు. మీనాక్షి మేడం హైదరాబాద్ వచ్చారంటే ఓ కమిటీ వేసి వెళ్తారని పార్టీ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు. ఇక నేతలకు ఆమె బాధ్యతలు అప్పగించే తీరు కూడా సరిగ్గా లేదన్న వాదన ఉంది. ఓ నియోజకవర్గానికి చెందిన నేతను ఆయనకు ఏ పార్టీ అవగాహన లేని మరో నియోజకవర్గం బాధ్యతలు అప్పగిస్తున్నారని, దీనివల్ల ఆ నేత ఏమి చేయలేకపోతున్నారని అంటున్నారు. ఇలా అర్థం పర్థం లేకుండా గాలివాటుగా బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి ఏం ఒరుగుతుందని ఈ నేతలంతా పీసీసీ చీఫ్ చెవులు కొరికేస్తున్నారట. పలు నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీటిని పరిష్కరించడానికి మీనాక్షి నటరాజన్ చేసిందంటూ ఏమీ లేదు. ఆమె ఏమీ చేయకపోవటం వల్లనే జగిత్యాలలో పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి వంటి నాయకుడు పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరిపోయారు. అంత పెద్ద నేత వెళ్లిపోతుంటే కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. దీనిపై పార్టీలో సీనియర్ నేతలు గుర్రుగానే ఉన్నారు. దశాబ్దాల పాటు పార్టీకి నమ్మకంగా సేవలు అందించిన జీవన్ రెడ్డినే సాగనంపేలా వ్యవహారాలు ఉంటే పార్టీ ప్రతిష్ఠ నాశనం కాదా అని వారు నిలదీస్తున్నారు. మీనాక్షి నటరాజన్ కేవలం హైదరాబాద్కే పరిమితం అవుతున్నారని, జిల్లాలలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేమి ఉన్నా అటువైపు ఆమె దృష్టి సారించడం లేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మారితే ఆమె తీరైనా మారాలి, అది సాధ్యం కాదనుకుంటే ఆమెనే మార్చాలి అని మెజారిటీ నేతలు అంటున్నారట. ఆమె తీరుపై ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు నేతలు. మరి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా లేదా అన్నది తెలీదు. ఒకవేళ ఆయన ఆ పని చేసి ఉంటే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం పార్టీ పుట్టి మునిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించాలంటే దీనిపై దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు.